ఇలాంటి మీన్ థాట్స్ ఉండి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదేస్తే అయిపోతుందని చెప్పి ఇలాంటి మాటలు చెప్తే ప్రజలందరికీ కూడా తెలుసు ఏ విధంగా మేము వైద్య సేవలు అందించామో. ఈ రోజున మీరు మంచిగా అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ఉంది. మీ బాధ్యతను మీరు సక్రమంగా నెరవేర్చండి అని తెలియజేస్తున్నాం. ఇక మెడికల్ కాలేజెస్, keeping in view of the first and foremost need of tertiary care in the state of Andhra Pradesh, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని సుమారు 8,500 కోట్ల వ్యయంతో ఒక్కో కాలేజ్కి 500 కోట్లు ఖర్చు చేస్తూ 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనకి శ్రీకారం చుట్టారు. మరి ఒక ఆలోచన ఉంటేనే సరిపోదు, దీనికి సరైన ఆచరణ కూడా ఉండాలి అని భావించి కూర్చొని చక్కగా ఒక యాక్షన్ ప్లాన్ వేయడం జరిగింది. దీన్ని 3 ఫేజెస్ కింద మనం డివైడ్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 2023 to 2024 విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల ఫస్ట్ ఫేజ్లో మనం ఈ కాలేజెస్ అనుకున్నాం. అలాగే సెకండ్ ఫేజ్లో కొన్ని కాలేజెస్ అనుకున్నాం, థర్డ్ ఫేజ్లో కొన్ని అనుకున్నాం. సో ఈ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఈ కాలేజెస్ని మనం అనుకున్నట్టుగా ఏదైతే ఒక టైం లైన్ మనం అనుకున్నామో అనుకున్న విధంగా ఈ కాలేజెస్ని మనం ప్రారంభించి అందుబాటులోకి తీసుకువచ్చి మరి 2023 to 2024కి సంబంధించి మనము ఒక్కో కాలేజ్కి 150 మెడికల్ సీట్లు అంటే ఎంబీబీఎస్ సీట్లు అంటే మొత్తం 5 కాలేజీలకి 750 ఎంబీబీఎస్ సీట్లని మనం అందుబాటులోకి తీసుకొచ్చి ఈ కాలేజెస్ని ప్రారంభించి మరి వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్నటువంటి ఎంతోమంది విద్యార్థులకు ఒక హోప్గా నిలిచి మరి ప్రారంభించినటువంటి పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో నెలకొన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. మరి ఫేజ్ టూ మేము అనుకున్నటువంటి ఆదోని, పాడేరు, పులివెందల, మార్కాపురం, మదనపల్లి. మరి ఈ కాలేజెస్ విషయానికి వస్తే ఇవి ఈ సంవత్సరం ప్రారంభం కావాల్సినటువంటి కాలేజెస్ ఇవి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, దయచేసి ఇవి అబ్జర్వ్ చేయాలి మీరందరూ కూడా. ఏవైతే మేము ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నటువంటి 5 కాలేజెస్ నేను ఇప్పుడు మీకు చెప్పానో ఈ కాలేజెస్కి సంబంధించి దీని యొక్క ఫ్రేమ్వర్క్ అంతా కూడా, దీని యొక్క కన్స్ట్రక్షన్ కూడా, ఈ ఫొటోస్ అన్నీ కూడా మీకు చూపించేవి జనవరి నెలవి, ఈ సంవత్సరం జనవరి నెలవి. అంటే ఇప్పుడు ఈ రోజుకి 10 నెలలు దాని గురించి మనం మాట్లాడుతూ, సో 10 నెలలు అయిందనమాట. ఇవి అప్పటి స్టేటస్. ఇది ఆదోని మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి స్టేటస్ మీకు కనిపిస్తూ ఉంది. హాస్పిటల్, కాలేజ్ బ్లాక్స్, హాస్టల్ ఆదోని. ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్ సంబంధించి మీకు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది కాలేజ్ బ్లాకు, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్. పాడేరు కూడా మీకు కనిపిస్తూ ఉంది హాస్పిటల్, కాలేజ్ బ్లాక్, హాస్టల్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్. అలాగే మార్కాపురం దీనికి కూడా మీకు కనిపిస్తూ ఉంది కాలేజ్ బ్లాక్స్, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్. ఇక పులివెందులకు సంబంధించి కూడా మీరు చూసినట్టయితే హాస్పిటల్, మెడికల్ కాలేజు, ఇది దయచేసి అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుతున్నాను. బాయ్స్ హాస్టల్, ఇది గర్ల్స్ హాస్టల్ మీరు చూస్తూ ఉన్నారు అందరూ. ఇవి ఎప్పటి సంగతి నేను మాట్లాడుతూ ఉన్నా, ఈ సంవత్సరం జనవరి నెలలో ఫొటోస్ నేను మాట్లాడుతూ ఉన్నా. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ గురించి నేను చెప్తా ఉన్నా. అంటే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది బాయ్స్ హాస్టల్ ఎంతవరకు కట్టడం అయిందో, గర్ల్స్ హాస్టల్ ఎంతవరకు కట్టడం అయిందో మనకు కనిపిస్తూ ఉంది. మరి మనం చూస్తూ ఉన్నాము మంత్రి గారు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేక మాట్లాడుతున్నారా, లేదా కాలేజ్లు వాళ్ళు తీసుకురావట్లేదు కాబట్టి ఆ నెపము మా మీద వెయ్యాలని, మళ్ళీ పొరపాటుని కాలేజ్ కనుక వస్తే ఈ క్రెడిట్ అంట మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది కాబట్టి ఈ మంచి పని నుంచి చేయదలుచుకోలేక వాళ్ళు వాళ్ళ బాధ్యత నుంచి తప్పుకుంటూ ఏదో సాకుతో ఈ నెపం మన మీద వేయాలని చూస్తున్నట్టు అర్థమవుతోంది. ఏంటంటే
ఏమంటున్నారు? ఈ హాస్టల్స్ అంటే మనం కట్టలేదంట. ఈ హాస్టల్స్ మీకు కనబడుతున్నటువంటి ఈ హాస్టల్స్ని మనం కట్టలేదు కాబట్టి అందుకని మనకు మెడికల్ కాలేజ్కి మనకు పర్మిషన్ రాలేదు అని మంత్రి గారు మాట్లాడుతున్నారు. కౌన్సిల్లో చూస్తూ ఉన్నాం. జనవరిలోనే ఇక్కడ దాకా ఈ హాస్టల్స్ వస్తే ఆ తర్వాత మనకు కోడ్ వచ్చింది. అప్పటికి వర్క్ ప్రోగ్రెస్ జరుగుతుంది. వార్ ఫుటింగ్ బేసిస్లో నేను చెప్పినటువంటి 5 కాలేజెస్ని ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో ప్రారంభించాలి అనేటువంటి ఉద్దేశంలో ప్రోగ్రెస్ నడుస్తూ ఉంటే ఈ పాటికి కంప్లీట్ కూడా అయిపోయాయి. మరి ఈ సాకుతో కాలేజ్ పర్మిషన్ రాలేదని మంత్రి గారు మాట్లాడుతూ ఉంటే ఏమనాలి? ఇదే కాదు, ఇంతలా ఈ స్టేటస్ ఇలా ఉంటే మళ్ళా దీన్ని మాకు ఈ కాలేజ్ వద్దని, మాకు ఈ కాలేజ్ పర్మిషన్ వద్దని చెప్పేసి మళ్ళీ వీళ్ళే నేషనల్ ఎన్ఎంసీకి లెటర్ రాస్తారు. ఈ లెటర్ కూడా మీకు చూపిస్తాను, ఇది మీకు అందజేస్తాను. ఈ లెటర్ ఏమని రాస్తున్నారండి? ఇందులో ఏమని రాశారంటే ఈ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేశారు. జస్ట్ వీళ్ళు రాసింది, వాళ్ళు రిప్లై ఇచ్చింది మీకు చదివి వినిపిస్తాను. Dr. Bayasa Government Medical College, Pulivendala, had submitted its application for the establishment of the new UG Medical College for the academic year 2024 to 25 after the decision taken by the first appeal committee of the commission. The Medical Assessment and Rating Board granted the letter of permission for establishment of new medical college with 50 MBBS seats at Dr. Bayasa Government Medical College, Pulivendala, Andhra Pradesh. ఇది ఫస్ట్ వాళ్ళు ఇచ్చారు. దీంట్లో వాళ్ళు 50 సీట్లకు పులివెందల మెడికల్ కాలేజ్కి పర్మిషన్ గ్రాంట్ చేస్తే నెక్స్ట్ ఏమైందంటే వీళ్ళు లేమన్ లెటర్ పెడతారు. మీన్ వైల్ ద ఎన్ఎంసీ హ్యాస్ రిసీవ్డ్ ఎ లెటర్ dated 10/9/2024 from the office of the DME Andhra Pradesh stating that Dr. Bayasa Government Medical College, Pulivendala is not in a position to offer the infrastructure facilities completely for the upcoming students due to the delay in the execution of works, hence requested NMC not to consider admissions in this academic year 2024 to 25. ఇది మన వాళ్ళు రాశారు. మన వాళ్ళు మనమే రెడీగా లేము, అసలు ఏం ఫెసిలిటీస్ లేవు, అడ్మిషన్ మాకొద్దు అని చెప్పి మన వాళ్ళు రాశారు. ఇన్ వ్యూ ఆఫ్ ది aforesaid request of DME Andhra Pradesh Medical and Assessment Rating Board, NMC has decided to withdraw the letter of permission dated 16/8/2024 issued to Dr. Bayasa Government Medical College, Pulivendala for the academic year 2024 to 25. Accordingly, the letter of permission dated 16/8/24 issued to the college is hereby withdrawn with immediate effect. The DME Andhra Pradesh is requested not to allocate any student to this college. This is the withdrawal letter. దీని అర్థం ఏంటన్నా, వచ్చేదాన్ని కూడా వద్దని చెప్పి దానికి కారణాలు కూడా మీరే చూపించి మీరే లెటర్ రాసి వస్తున్నటువంటి పర్మిషన్స్ని కూడా ఆపినటువంటి ఘోరమైన చరిత్ర ఈ దేశ చరిత్రలో ఒక కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కుతుంది. ఎవ్వరు కూడా ఇట్లాంటి దుస్సాహసం చెయ్యరు. నాకు అర్థం కాక అడుగుతా ఉన్నా, ఈ అన్ని కాలేజీలతో పాటు పులివెందుల కూడా మనం అనుకుంటున్నటువంటి 17 మెడికల్ కాలేజ్లో భాగమే కదా, పులివెందుల కూడా ఈ రాష్ట్రంలో భాగమే కదా, అదేదో ఫారిన్ కంట్రీలో లేదు కదా. ఎందుకంత కోపం మీకు, ఎందుకంత కక్ష మీకు పులివెందులు అంటే? మీ బాధ్యత కాదా? మీరు మనం చూస్తూ ఉన్నాం, అసలు మొదటి నుంచి కూడా వీళ్ళ తాపత్రయము తపనంతా కూడా కొత్త మెడికల్ కాలేజ్ తీసుకురావడం కంటే ఇక్కడున్నటువంటి ఎంతో ఆశతో హోప్తో వైద్య విద్య చదివేటువంటి విద్యార్థుల ఆశని మరి డెస్ట్రాయ్ చేస్తూ, వాళ్ళ తల్లిదండ్రుల ఆశని డెస్ట్రాయ్ చేస్తూ మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారని కనుక మనం చూసినట్టయితే దీనికి కారణం ఏంటంటే ఒకటే, వాళ్ళు ఎంచుకున్నటువంటి ఫిలాసఫీ మొదటి నుంచి కూడా. ఏంటి ఆ ఫిలాసఫీ? ప్రైవేటైజేషన్ ఇస్ ద ఫిలాసఫీ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఈ ప్రైవేటైజేషన్ అనే కాన్సెప్ట్లో ఏంటి, ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇవన్నీ కూడా దారాదత్తం చేయడం, ఏదైతే ప్రజల ఆస్తిగా ఈ యొక్క గవర్నమెంట్ కాలేజ్ని ఉన్నాయో, ఏదైతే ఆ గవర్నమెంట్ కాలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయో, ఈ ప్రజల యొక్క ఆస్తిని
ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తడం చేయడం అనేది ఒకటి నిర్ణయించుకున్నారు. దాంట్లో భాగంగానే ఎలా పర్మిషన్లు తెచ్చు